మూసీ పరివాహిక ప్రాంతంలోని కాలనీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముసారాంబాగ్, అంబేద్కర్ నగర్ ప్రజలతో మాటామంతి నిర్వహించారు. ఆయన వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణలో భాగంగా అక్రమ నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తోంది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ఇంటింటి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. బడాబాబుల ఆస్తులు రక్షించి పేదల ఇళ్లను కూల్చడం సరైన విధానం కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేద ప్రజల జోలికొస్తే ఉపేక్షించేది లేదన్నారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మూసీ పరివాహక ప్రాంతాలని పరిశీలిస్తూ ఇక్కడున్న ప్రజల గోడును అడిగి తెలుసుకుంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, పరివాహక ప్రాంతాలు తిరుగుతున్నారు, మూసీ పరివాహక ప్రాంతాలు ప్రజలు ఎలాంటి డిమాండ్స్, ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకుంటారు? వాళ్ళు ఇంట్లో ఒక పసివాడి ప్రాణం పోతే ఎంత బాధపడతారో, ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి ప్రాణం బయట వాళ్ళు ఎవరైనా తీసేస్తే ఎంత బాధపడతారో, ఈరోజు వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు కూలిపోతుంది అంటే, ప్రభుత్వం కూల్చేస్తుందంటే అంతకంటే ఎక్కువ బాధపడుతున్నారు. నిలవ నీడ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించినట్లయితే చాలా కష్టము. ఇది ఎంతో కష్టపడి 30-40 సంవత్సరాల క్రితమే ఒక్కొక్క ఇటుక పేర్చి తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించినటువంటి డబ్బు అప్పులు చేసో, సప్పు చేసో, రుణాలు తీసుకొనో ఈ యొక్క ఇల్లు కట్టుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారు. మనం ఇక్కడ ప్రభుత్వం తరఫున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బస్తీలలో రోడ్లు వేశాము, విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాము, వీధి లైట్లు ఇచ్చాము, వాటర్ కనెక్షన్ ఇచ్చాము, డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చాము, ఇంటి నెంబర్స్ కల్పించాము, రేషన్ కార్డ్స్ ఇచ్చాము, స్కూల్స్ కట్టాము, కమ్యూనిటీ హాల్స్ కట్టాము, అంగన్వాడీ కట్టాము, అదేవిధంగా సబ్ స్టేషన్స్ కట్టాము, ఇక్కడ సీసీ రోడ్లు వేశాము. ఇంత వేసి ఇప్పుడు వాళ్ళ దగ్గర ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నాము. వాళ్ళంతా పర్మిషన్ తీసుకున్నారు. కొంతమంది అప్పులు ఆ ఇండ్లు పెట్టి బ్యాంకులలో అప్పులు కూడా తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ ఇండ్లు కొలగొడితే బ్యాంకులలో అప్పు ఎవరు ఎక్కడ తెరుస్తారు? ఆ ఇండ్లు కొలగొడితే ఎక్కడ నివాసం ఉంటున్నారు? వాళ్ళు ఇక్కడిక్కడ ఉపాధి పొందుతున్నారు. ఎక్కడెక్కడ బయట చిన్న చిన్న పనులు చేసుకొని జీవనం కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి వాళ్ళ మీద మీరు ఈరోజు కక్ష కట్టినట్టు ప్రభుత్వము ఈరోజు ఇండ్లు కూలగొడతామంటే ఎంతవరకు న్యాయమని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయంలో పునరాలోచన చేయాలి. గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే విధంగా ఈ మూసీ సుందరీకరణ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. దానికి చైర్మన్గా ప్రేమ్ సింగ్ రాథోడ్ గారిని వేశారు. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి గారు అప్పుడు కూడా మార్కింగ్ చేశారు. మేమందరం అప్పుడు తిరుగుబాటు చేస్తే ఆయన మళ్ళీ ఉపసంహరించుకున్నాడు. ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి తెలంగాణ అంతటా కూడా ఊరూరే చెప్పాడు. ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మళ్ళీ ఈయన వచ్చాడు, మేము ఇల్లు కట్టిస్తాం, ఇందిరం ఇల్లు కట్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఈయన కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చాడు. ఇందిరం ఇల్లు సంగతి దేవుడు కానీ ఉన్న ఇల్లు కొలగొడతామంటున్నాడు. ఏదైనా ప్రభుత్వము సంక్షేమ ప్రభుత్వం అయితే, ప్రజాప్రభుత్వం అయితే, ప్రజారాజ్యం అయితే, ప్రజల రాజ్యం అయితే పేద ప్రజలకు ఇల్లు కట్టివ్వాలి. కానీ పేద ప్రజలు కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు కొలగొట్టేటువంటి అధికారము ఏ ప్రభుత్వానికి ఉండకూడదు. కాబట్టి మానవతా దృక్పథంతో ఉండాలి, సంక్షేమ ప్రభుత్వంగా వ్యవహరించాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క దుర్మార్గపు ఆలోచన ముఖ్యమంత్రి గారు ఉపసంహరించుకోవాలి. ఈరోజు పేద ప్రజల పక్షాన మరి ఈరోజు మేమందరం కూడా నిలబడతాము. ఇక్కడ ఈ ప్రజలతోటి నేను గత 25 సంవత్సరాలుగా వీళ్ళ మధ్యలో ఉంటున్నాను, వీళ్ళతో తిరుగుతున్నాను. ఈరోజు నువ్వు ఇల్లు కూలగొడతామంటే మేము చేతులు ముడుచుకొని కూర్చునేటువంటి ప్రసక్తి లేదు. ఈ ప్రజలతో పాటు మేము ఉంటాము. ప్రజల మీద లాఠీచార్జ్ వేస్తే మా మీద పడుతుంది, ప్రజల మీద తుపాకులు కలిస్తే మేము ఉంటాము, ప్రజలు జైల్లోకి వెళ్తే మేము వాళ్ళకంటే ముందు మేము జైలుకి వెళ్తాము. హైడ్రా చెరువుల పరిరక్షణ కావచ్చు, మూసీ సుందరీకరణ, ఈ 2 ఎపిసోడ్లను ఎట్లా చూస్తారు? ఇప్పుడు మూసీ సుందరీకరణ 1,50,000 కోట్లు పెట్టి చేసే పరిస్థితి ఉందా మన తెలంగాణ రాష్ట్రము? చిన్న రాష్ట్రము, ఇప్పటికే అప్పుల్లో ఉన్నాము. ఇంకా తక్కువ బడ్జెట్తో సుందరీకరణ చేయవచ్చు. నెంబర్ 1, ఇండ్లు కూలగొట్టే హైదరాబాదు. నిజంగా హైడ్రా చేయాల్సిన పని పెద్ద పెద్ద బడాబాబుల ఫామ్ హౌజులు ఉన్నాయి. బడాబాబులు కట్టినటువంటి అనేక రకాల ఇల్లీగల్గా కాంపౌండ్ వాళ్ళకి కబ్జాలు చేసుకున్నటువంటి ఇల్లు ఉన్నాయి. అది చూపియండి. పేద ప్రతాపం ఇది, పేదల మీద ప్రతాపం కాదు. అక్రమంగా 100,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూములను, ఎఫ్టీఎల్ భూములను, బఫర్ జోన్లో ఉన్నటువంటి భూములను, ఇల్లీగల్గా ఉన్నటువంటి ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అక్కడ చేయింది తప్ప పేద ప్రజల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం హైడ్రా చేయకూడదు. ఇది హైడ్రామాగా వ్యవహరిస్తున్నది హైడ్రా. నెంబర్ 1. నెంబర్ 2,
ఈరోజు ఈ ప్రభుత్వము ఏమాత్రం ఈ బ్యూటిఫికేషన్ చేయాలనుకుంటున్న పరిస్థితుల్లో మీరు అద్భుతంగా పెద్ద రిటైనింగ్ వాళ్ళు కట్టండి, ఎవ్వరికి ఇబ్బంది లేదు, మేము అందరం సహకరిస్తాము. మీరు 1,50,000 కోట్లు అంటున్నారు కదా, అందులో 25,000 కోట్లు పెడితే ఇటు రిటైనింగ్ వాళ్ళు కట్టండి. అద్భుతంగా మూసికి 2 సైడ్లో కూడా అద్భుతమైన రిటైనింగ్ వాళ్ళు వస్తుంది. ఎంత వరదలు వచ్చినా ఈ పేద ప్రజలకు ఇబ్బంది ఉండదు. ఆ రకంగా ఆలోచన చేయండి తప్ప మీరు పేద ప్రజల ఇల్లు కూలగొడతా ఉన్నటువంటిది ఇది మానవతా దృక్పథంతో తీసుకున్నటువంటి చర్య కాదు. ఫైనల్గా ప్రజలకు ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఎక్కడైతే మూసి ప్రవాహానికి అడ్డంగా ఉన్నటువంటి నిర్మాణాన్ని కూలుస్తామని చెప్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు కింద మీద అప్పు సప్పు చేసి వాళ్ళు కట్టుకున్నారు, కిరాయిలకు ఇచ్చుకున్నారు. అటువంటి ఇండ్లు కొలగొట్టి మేము డబుల్ బెడ్రూమ్ ఎక్కడో ఊరు బయట ఇస్తామంటే వాళ్ళ బతుకు తెరువైంది. వాళ్ళ బ్రతుకంతా కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు పెరిగింది ఇక్కడ, పిల్లలు పుట్టింది ఇక్కడ, పిల్లలు పెద్దగైంది ఇక్కడ బస్తీలతో మమేకమై జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఊరు బయట తీసుకుపోయి ఇండ్లు ఇస్తామంటే అది న్యాయబద్ధమా? లేనోళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళ పిల్లలు పెద్దగాయరు, వాళ్ళకి ఇవి దమ్ముంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక్కొక్క ఇంట్లో 5 మంది 6 మంది ఉన్నారు, ఒక్కొక్క ఇంట్లో 5-6 మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి మీరు ఇండ్లు. చాలా మంది కిరాయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి పేదవాళ్లకు. అది మీ బాధ్యత, ప్రభుత్వ బాధ్యత. ఆ ఇండ్లు ఇవ్వకుండా ఉన్నటువంటి ఇండ్లు కూలగొడతాము, వాడిని తీసుకుపోయి ఇక్కడ ఇండ్లు ఇస్తామంటే ఇది న్యాయమా? అంటే గత కేసీఆర్ పాలనలో మెజారిటీగా అక్రమంగా ఆస్తులు కబ్జాలకు గురయ్యాయి, అక్రమ నిర్మాణాలు కట్టాయి. ఇప్పుడు మేము దాన్ని సాల్వ్ చేస్తున్నాం అనేది కూడా ఒక వర్షన్. మీరు నిజంగా అధికారులు ఎవరైతే ఆ రోజు అధికారంలో ఉన్నారో, ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూములు కబ్జా చేసి అమ్ముకున్నారో, అక్రమ ప్లాట్లు చేశారో వాళ్ళ మీద చర్య తీసుకోండి మీకు చిత్తశుద్ధి ఉంటే. ఇది మొత్తం మీద హైడ్రా ఎవరైతే ఆస్తులు సంపాదించుకున్నారో, ఆక్రమణకు గురి చేసుకున్నారో వాళ్ళని హైడ్రా పేరుతో కూల్చండి, కానీ పేద ప్రజలను ఆస్తులను ధ్వంసం చేయకండి. అట్లనే మూసికి సంబంధించిన అంశంలో మూసికి ఇరువైపులా రిటైనింగ్ వాళ్ళు కట్టండి, సుందరీకరణ చేయండి, కానీ పేద ప్రజల కడుపులు మాత్రం కొట్టొద్దు అనేది కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ.